థ్యాంక్ యూ ఫర్ ఆల్ జాయినింగ్. తర్వాత చాలా కీ ఇన్పుట్స్, చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్స్ కూడా వచ్చినాయి. యంగర్ బ్యాచెస్ వాళ్ళు 2020-21 బ్యాచెస్ కూడా ముందరికి వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. నేను 1989లో 10th క్లాస్ పాస్ అయ్యాను మన స్కూల్ నుంచి, ఏపీఆర్ స్కూల్ నుంచి. తర్వాత పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన. తర్వాత 2000లో యూఎస్కి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా చదివినా. నేను 2013లో ఇండియాకి బ్యాక్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఫ్లెక్స్ అనే కంపెనీలో చేరినా, మళ్ళీ మధ్యలో ఆరకుల్ చేరి మళ్ళీ బ్యాక్ టు ఫ్లెక్స్. ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సీనియర్ డైరెక్టర్ లీడింగ్ డేటా అండ్ అనలిటిక్స్ ఫర్ ఫ్లెక్స్ అండ్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ ఎవరైనా నన్ను కలవాలనుకున్నా కన్హా శాంతివనంలో ఉంటాను. యూఆర్ ఆల్ వెల్కమ్ టు కమ్ అండ్ సీ కన్హా శాంతివనం. నన్ను కూడా కలవచ్చు, మనమంతా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఆకర్ష్ గురించి క్లుప్తంగా నేను స్క్రీన్ షేర్ చేసి చెప్తాను మీకు. ఒక్క నిమిషం అండి. సో ఈ ఫోటో నాకు చాలా మెమొరబుల్ ఫోటో. ఆకర్ష్ హిస్టరీలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఇందాక ఫ్యూచర్ నోబెల్ ప్రైజ్ గ్రహీత క్రాంతి, తర్వాత వెరీ యంగ్ దాసన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఇక్కడ. మీరు గుర్తుపట్టినారో లేదా? లెఫ్ట్ సైడ్ ఉండేది దాసన్న. సో నెక్స్ట్ టు హిమ్ ఈజ్ క్రాంతి. సో వీళ్ళు ఆకర్ష్ స్థాపించక ముందు నాకు ఫోన్ చేసి ఒకరోజు, అన్న మేము మన అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాము, స్కూల్ గురించి మాట్లాడదాము అని. నాకు చెన్నైలో ఉన్నప్పుడు, ఇండియా నుంచి అప్పుడే వచ్చిన, యూఎస్ నుంచి అప్పుడే వచ్చిన ఇండియాకు, ఫోన్ చేసినాడు. ఫస్ట్ నేను అంత ఎగ్జైట్ కాలేదు. అందరు 2-3 అటెంప్ట్లు అప్పటికే జరిగినాయి అసోసియేషన్ పెట్టడానికి, కానీ ఏది సక్సీడ్ కాలేదు. అంత ఏముందిలే అనుకున్నా. తర్వాత మళ్ళా ఐ థాట్ అగైన్ అబౌట్ ఇట్. ఇంత యంగ్స్టర్స్, నాకంటే ఇంత యంగ్ వాళ్ళు నాకు కాల్ చేసి వాళ్ళే పేదమని ముందరికి పిలిచినప్పుడు నేను వెనకంజ ఎగుడుదు అని చెప్పి వెంటనే ఫోన్ చేసి మళ్ళా క్రాంతికి అవును వస్తున్నాం కలుద్దాం అని చెప్తే, ఐఐటి మద్రాస్లో, ఇది యాక్చువల్ లొకేషన్ కూడా ఎక్సలెంట్ లొకేషన్, ఐఐటి మద్రాస్లో కలిసినాము. సో ఇది వెరీ మెమొరబుల్. అంటే వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ డిస్కషన్స్ ఫర్ ఫార్మింగ్ ఆకర్ష్. ఆఫ్ కోర్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు క్రాంతి అండ్ దాసన్న. నేను జస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినానంతే. రైట్ సైడ్ నాగమద్దిలేటి రెడ్డి, నెక్స్ట్ టు హిమ్ అస్లాం. నెక్స్ట్ నాకు ఇమ్మీడియట్గా ఉన్న పర్సన్ పేరు మర్చిపోయినా, ఎవరు క్రాంతి అయినా? నాగేశ్వర్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా ఇనిషియల్ డేస్ లో బాగా ఎంకరేజ్మెంట్ చేసి పార్టిసిపేట్ చేసినారు కూడా. ఇప్పుడు అస్లాం కూడా చాలా యాక్టివ్ గా బ్యాక్ వచ్చినాడు. నాగమద్దిలేటి రెడ్డి కూడా ఆన్ అండ్ ఆఫ్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడు. సో ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ టు దిస్ టీమ్. ఆకర్ష్ 11 years తర్వాత ఇట్స్ ఇన్ గ్రేట్ హ్యాండ్స్. ఇది నా మెమరీ. దాని గురించి చెప్తూ ఒక చిన్న ప్రెజెంటేషన్ 2 minutesలో చెప్తాను, మాక్సిమం 5 minutesలో. సో ఆకర్ష్ గురించి మీరు కొత్తగా ఈరోజు సమయం అలా అటెండ్ కాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బెనిఫిట్ కోసం అని వెరీ క్విక్గా. సో మన యొక్క ఆశయం ఏమంటే, మనది బెస్ట్ స్కూల్గా రావాలి. ఏపీఆర్ స్కూల్, ఇందాక మనం కొడగినల్లి స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడినట్లు మనం కూడా, మన స్కూల్ కూడా అలా ఆ లెవెల్కి రీచ్ కావాలి ప్రతి రంగంలో, ఓన్లీ అకాడమిక్స్లనే కాదు. తర్వాత దీని మెంబర్షిప్ అందరికీ ఫ్రీ మెంబర్షిప్, మనం ఫీ పెట్టలేదు. ఎవరైనా ఆల్అమ్నై 10th క్లాస్ చదివిన వాళ్ళు 1 సంవత్సరం చదివినా మన దాంట్లో మెంబర్ అవుతారు. తర్వాత మనకి ఇప్పుడు వెరీ గుడ్ ఫైనాన్షియల్ సెటప్, తర్వాత ఆడిటింగ్, ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ట్రై చేస్తున్నాం. త్వరలో మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా రాబోతుంది. సో మీరందరూ కూడా జాబ్స్లో సెటిల్ అయినాక కంట్రిబ్యూషన్ చేయాలనుకున్నా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. నాన్ ప్రాఫిట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా మన ఆకర్షికి మనం హెల్ప్ చేయొచ్చు ఫ్యూచర్లో. బట్ అంతవరకు ఎదురు చూడొద్దండి. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. ఇందాక మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. మీరు వెచ్చించే టైం లాట్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ ఆల్సో, రైట్? మనీ కూడా మనకు కావాలి ఖచ్చితంగా, మనీ లేదనండి. అది కూడా మీరు సెటిల్ అయినాక నెమ్మదిగా మీరే ఇస్తారు, అందరం కంట్రిబ్యూట్ చేస్తాం. కానీ మీరు మీ ఐడియాలు, మీరు ఓనర్షిప్ తీసుకొని, ఇప్పుడు దాసన్న ఇందాక అన్నాడు స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఎవరు దొరకలేదు నాకు అన్నాడు. సో మనం ఆ స్టేజ్లో ఉండకూడదు. నేను వెళ్తానని పోటీ పడాలి. ఆ స్టేజ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం, రైట్? ఎందుకంటే 11 ఏళ్ళ నుంచి దాసన్న ప్రతి సంవత్సరం ఏమాత్రం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అలాగే అందరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ అలాగే పనిచేస్తున్నారు. మీరందరూ యంగ్స్టర్స్, మీరు వచ్చి మీ భుజాలపైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని మా యొక్క ఆశ. మీరు త్వరలో అది చేస్తారని ఆశిస్తున్నాం. తర్వాత ఇవన్నీ మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని చదువున టైం లేనందుకు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, తర్వాత 2 ఎక్సలెంట్ కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసినాం లాస్ట్ ఇయర్ నుంచి. ఒకటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, అంటే ఒక టాప్ క్లాస్
ఎక్విప్మెంట్, హ్యాండ్స్ ఆన్ కిట్స్, అంటే మనం లంగ్స్ ఎలా పనిచేస్తాయి అది కూడా చేసి చూపిస్తారు పిల్లలే మనకు. అటువంటి కిట్స్ ఆ సైన్స్ ప్రోగ్రామ్ క్రాంతి ఇనిషియేటివ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. తర్వాత మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ, ఒక ఎక్స్పర్ట్ అవుట్ సైడ్ నుంచి మనకు ఎక్స్పర్ట్ని పిలిపించి ఆయనతోని పిల్లలకు మ్యాథమెటిక్స్ ఎంత సులభంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఆర్టికులేట్ చేయాలి, ఏ విధంగా దాన్ని కాంప్రహెండ్ చేసుకోవాలి అన్న దానిపైన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దానికి సాయి నిరంజన్ లీడ్ చేస్తున్నాడు ఈ ఇయర్. సో ఇవన్నీ ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఏవి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ 2 years బ్యాక్ లైబ్రరీ ప్రోగ్రాము, అలా అన్ని రకాల ప్రోగ్రాంలు ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. కానీ ఇవన్నిటికీ మనము ఇయర్ ఆన్ ఇయర్ మనం డొనేషన్స్ కోసం అని కొత్త డొనేషన్స్ పైన డిపెండ్ అవుతున్నాము. అలా కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లోకి వెళ్ళగలిగితే ఫ్యూచర్లో వచ్చే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫండ్ రైజింగ్ పైన ఫోకస్ చేయకుండా ప్యూర్గా ఎగ్జిక్యూషన్ అనే ఫోకస్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఫండ్ రైజింగ్ కూడా మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నాకు పవర్ పోయింది, ఒక్క నిమిషం ఉండండి. యూ కెన్ స్టిల్ సీ మీ రైట్ క్రాంతి? We can hear you. Okay, so I just switched to another computer. Okay, all right. So ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఇది మన ఇయర్లీ అకాడమిక్ క్యాలెండర్. సో ఇది దీని గురించి మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ఎనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. తర్వాత స్కూల్లో మన అచీవ్మెంట్స్లో 1-2 చెప్పుకోవాలంటే, ఇప్పటికే మనది వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ స్కూల్స్. ఇందాక కొడైనల్లి ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పినారు మన స్కూల్ ప్రోగ్రామ్స్ ఆయన చూసి ఇంప్లిమెంట్ చేయాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. సో అలాగే 10th క్లాస్ ఎవరు ఇంతవరకు డిస్కంటిన్యూ చేయలేదు స్కూల్ నుంచి. తర్వాత 10th తర్వాత కూడా ఎడ్యుకేషన్ అందరూ కంటిన్యూ అవుతున్నారు మాకు తెలిసినంత వరకు. అది నేను చెప్పాలనుకునేది ఆకర్ష్ గురించి. సో విత్ దట్ బ్యాక్ టు యు రామ్. Raghu, briefly, if you don't mind, can you tell the structure of that Board of Aakash executive members batch of representatives? So అది చెప్తే ముందు ఎవరైనా ముందుకు వచ్చేసేసి ఎలా ఇన్వాల్వ్ కావాలనేది కూడా ఉపయోగపడుతుంది. ఐ థింక్ అది స్లైడ్ ఒకటి చూసాను, కానీ డిస్క్రిప్షన్ ఇస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే శ్రీ 2020 వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అది చెప్తావా? డెఫినెట్లీ. మనకు 3 layers ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు ఆకర్ష్లో. టాప్ మోస్ట్ లెవెల్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఆకర్ష్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీకి లీడర్, అంటే మై రోల్ ఈజ్ ప్రెసిడెంట్. కానీ మన ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ పైన ఓవర్సీయింగ్ అథారిటీ, తర్వాత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ 3 members ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 6 నుంచి 10 మంది వరకు ఉండొచ్చు. సో తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బ్యాచ్ రిప్రజెంటేటివ్స్, అంటే మీరందరూ కూడా మీ బ్యాచ్లకు మీ రిప్రజెంటేటివ్గా ముందరకు రావాలి. ఎందుకంటే మాకు అన్ని బ్యాచ్లకు బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ లేరు. బ్యాచ్ రిప్రజెంటేటివ్ ఏమంటే మీరు కదా క్లాసులు ఉన్నప్పుడు క్లాస్ లీడర్ ఎలాగనో ఇలాగే బ్యాచ్ రిప్రజెంటేటివ్ మీ బ్యాచ్ని రిప్రజెంట్ చేస్తూ మీ యొక్క బ్యాచ్ యొక్క అభిప్రాయాలు, ఐడియాస్, తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే బ్యాచ్ రిప్రజెంటేటివ్ ద్వారా మనం అందరినీ రీచ్ కావచ్చు. సో మనకు చాలా అవసరం ఉంది బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ యొక్క, ఎందుకంటే అన్ని బ్యాచ్లకు ఫిల్ కాలేదు ఆ పొజిషన్. సో మనము అందరినీ బ్యాచ్ రెప్స్ ద్వారా రీచ్ కావడం అనేది మోర్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్ టు మీ డైరెక్ట్లీ రీచింగ్ అవుట్ టు ఎవ్రీవన్. సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ మనం లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసినాము. ఇవన్నీ కూడా రొటేషనల్ రోల్స్, అంటే ఏవి పర్మనెంట్, ఏ పర్సన్ ఏ రోల్లో పర్మనెంట్గా ఉండరు. ప్రతి రోల్ కూడా ఒక టర్మ్ ఉంటుంది. తర్వాత ఆ టర్మ్ తర్వాత ఎవరైనా కానీ ముందరకు వచ్చి నేను ఈ రోల్లో సర్వ్ చేస్తాను, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, సర్వీస్ రోల్స్ ఇవన్నీ. సో మీరు టైం కమిట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు యూ కెన్ టేక్ అప్ ఎనీ ఆఫ్ దిస్ రోల్స్. కాకపోతే బ్యాచ్ రెపర్గా ఆర్ వాలంటీర్గా కొన్ని రోజులు ఉన్నాక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఒక టర్మ్లో మీరు సర్వ్ చేసినాక ఆకర్ష్ బోర్డులోకి వెళ్ళొచ్చు మళ్ళా. సో ఇది మన ప్రోగ్రెషన్ ప్యాత్ ఆల్సో. సో మీరు అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ముందరికి రావాలి. తర్వాత ఈ మీటింగ్స్లో మీరు కూడా ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. బ్యాచ్ రిప్రజెంటేటివ్స్కి మేము మీటింగ్ ఇన్వైట్ పంపిస్తాం 6 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి. కానీ మీరు బ్యాచ్ రిప్రజెంటేటివ్ కాకపోయినా మీరు అటెండ్ కావాలంటే ఎప్పుడైనా నాకు చెప్పండి, మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాం కాల్స్లో. మేము మంత్లీ ఒకసారి మీట్ అవుతాం ఎగ్జిక్యూటివ్ కమిటీ. తర్వాత మీటింగ్ నోట్స్ అందరికీ షేర్ చేస్తాం, ఏం మాట్లాడుకున్నాము, ఏం యాక్షన్ ఐటమ్స్, ఏమిటి పైన పని చేస్తున్నామని. అదందరూ మీరు కూడా పీరియాడిక్గా రివ్యూ చేయండి, ఆకర్ష్ నుంచి తెలుసుకోండి, అప్ టు డేట్ ఉండండి. అది నా యొక్క
అభిమతం. నాకు నేను మీ నుంచి నేను అడిగేది, కోరుకునేది. బ్యాక్ టు థ్యాంక్ యూ రఘు. థ్యాంక్ యూ అన్న. వండర్ఫుల్.